హాయ్ అందరికీ. ఇది మేము పుట్టి పెరిగిన పల్లెటూరు. మేమెంత చదువుకున్నప్పుడప్పుడు ఇలా మా ఊరికి వచ్చి మా వాళ్ళతో వ్యవసాయం చేయటం మాకు ఎంతో సంతృప్తినిస్తుంది. వరి పండించడానికి ముందు మేము ట్రాక్టర్తో పొలం మొత్తం ఇలా దమ్ము చేస్తాం. ఇలా దమ్ము చేయటం వలన పంట బలంగా పెరుగుతుంది. ఇలా దమ్ము పూర్తయిన తర్వాత వరి నాట్లు వేస్తాం. మా పల్లెల్లో మగవారితో పాటు ఆడవాళ్లు కూడా సమానంగా కష్టపడతారు. వరి నాట్లు పూర్తయిన కొద్ది రోజులకు వరి ఇలా ఎదుగుతుంది. వరి ఇలా ఎదిగిన కొన్ని రోజుల తరువాత ఈ వరి పంటకు ఎరువులు వేస్తాం. ఈ ఎరువులు వేయటం వలన మొక్కలు దృఢంగా పెరుగుతాయి, వరికి అవసరమైన పోషకాలు అందుతాయి, మంచి దిగుబడి వస్తుంది. వరి పంటకు పురుగు మరియు తెగుళ్లు సోకకుండా తగిన పురుగు మందులు కొట్టాలి. వరి నాటిన 90 నుండి 110 రోజులకు వరి పంట ఇలా పండుతుంది. ఇలా పండిన వరి పంటని చూసి ప్రతి రైతు చాలా సంతోషపడతాడు. ఇలా పండిన వరి పంటను మా పల్లెల్లో ఆడవాళ్లు కోత కోస్తారు. ఇలా కోత కోసి తడి ఆరిన తరువాత మోపులు కట్టి ఇంటికి తీసుకువెళ్తాం. వరిని ఇలా వరి నూర్పు యంత్రాలతో వడ్లు మరియు గడ్డిని వేరు చేస్తాము. బస్తాలకు ఎక్కించిన వడ్లను రైస్ మిల్ కి తీసుకువెళ్లి రైస్ మిల్లో ఆడించిన రైస్ ని ఇంటికి తీసుకువెళ్తాం.